సో మొట్టమొదటి 2-3 సార్లు నేను ఈ ప్రాంతానికి విజిట్ చేసినప్పుడు కూడా చాలా ఎక్కువ మంది అడిగిన విషయాన్ని ఏంటంటే మన ల్యాండ్ అక్విజిషన్ చేసుకున్నాము, కొంతవరకు మేలైన రేట్ ఇవ్వాలని అడిగారు. సో దానికి ఖచ్చితంగా ప్రయత్నం చేశాము. సో దాన్ని బేస్ చేసుకొని రావూరులో కూడా ఆనరబుల్ ఎమ్మెల్యే గారి ఎఫర్ట్ కూడా వలన సీఎం గారికి కూడా చెప్పి రేటు పెంచుకోవడానికి అయినాయి. అదే కాకుండా చాలా ఎక్కువ మంది అడిగినది ఏంటంటే ఏ విధంగా అంటే ఒకేసారి మనము ల్యాండ్ సంబంధించిన ల్యాండ్ మీద ఆధారపడి ఉంటారు, కొంత లైవ్లీహుడ్ దాని మీద ఆధారపడి ఉంటారు. దాని తర్వాత కూడా ఏ విధంగా నా లైవ్లీహుడ్ కాపాడడానికి అవుతాయని చాలా మంది క్వశ్చన్లు అడిగారు. సో ఈ యొక్క విషయాల్లో ఈ రోజు ఒక ప్రోగ్రామ్ ఈ విధంగా చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చాలా సార్లు మాట్లాడడం జరిగింది, కంపెనీతో కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ యొక్క కంపెనీ సంబంధించి మనకు ఇక్కడ రాబోయిన 2-3 కంపెనీలు మేజర్ గా, ఒకటి బీపీసీఎల్, రెండోది ఇండోసోల్, ఇలాంటి కంపెనీస్ లో అన్ని కలిపి ఇండోసోల్ మాత్రంగా పూర్తిగా ప్లాంట్ వచ్చినప్పుడు సుమారుగా ఒక 33,000 దాకా ఎంప్లాయ్మెంట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మామూలుగా ఏమవుతుందంటే ఎప్పుడు కూడా కొత్త బయట ఉన్న వాళ్ళని వాడుకోవాలని అనుకుంటారు, ఎందుకంటే ఎక్కువ మంది లోకల్ గా మనం తీసుకున్నా కూడా కొన్ని గొడవలు అవుతాయి. సో దానికి ఇప్పుడే ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా ఆ ఒక్క ఒఫీషియల్స్ కూడా హామీ ఇచ్చున్నారు, ఏదైనా ఇష్యూ ఉన్నది అయితే ఖచ్చితంగా లోకల్ లెవెల్లో కూడా మాట్లాడుకొని సార్ట్ అవుట్ చేయడానికి ముందుగా ఉంటామని చెప్పి. సో ఆ ఒక భయం తీసేసినది అయితేనే లోకల్ గా ఉన్న వాళ్ళకి మనం ఎంప్లాయ్మెంట్ చేయడానికి అవుతుంది.